హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడూ చేసుకునే బియ్యపు పిండి కుడుములు కాకుండా ఓసారి ఇలా రవ్వ కుడుములను చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఈ రవ్వ కుడుములు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. కడాయిలోకి పావు కప్పు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. అదే కప్పుతో కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ఈ రెండింటిని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి 4 నుంచి 5 నిమిషాల వరకు టైం పట్టింది. సన్నటి సెగ మీద రవ్వని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త ఈ రవ్వని చల్లారనివ్వాలి. రవ్వ చల్లారేలోగా మిక్సీ జార్లోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చండి. కొబ్బరి పొడిని ప్లేట్లోకి తీసుకుని పక్కకి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న రవ్వ శనగపప్పును కూడా వేసేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యేటట్టే మిక్సీ పట్టుకోవాలండి. అలా అని పౌడర్లా అవ్వకూడదు, ఇలా కొంచెం బరకబరకగానే ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా కొబ్బరి పొడిలో వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి. కప్పు రవ్వకి కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్లను కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. కుడుముల్లోకి ఇలా కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల ఇవి తింటున్నప్పుడు అక్కడక్కడ క్రిస్పీగా తగిలి టేస్ట్ బాగుంటాయి. మీరు కావాలనుకుంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వు పప్పును కూడా వేసుకోవచ్చండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఇందులోకి వేసుకోవాలి. స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది. బెల్లం నీళ్ళలా మరుగుతున్నప్పుడే ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుకోవాలి. ఇందులో ముందుగా నెయ్యి వేసాం కాబట్టి ముద్ద కింద అవదండి, చక్కగా మనకి విడివిడిగా కలిసిపోతుందనమాట. ఉండల కింద అస్సలు కట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టామంటే కాస్త చల్లారుతుంది. స్వీట్ ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పావు కప్పు బియ్య పిండిని వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత కుడుముల్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాలుగా ఇలా తయారు చేసి తీసుకున్నాను. మీకు నచ్చినట్టుగా వీటిని తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీలు ఉడికించుకునే స్టాండ్లో వీటిని స్టీమ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా ఇలా స్టీమర్లో ఉడికించుకున్నా సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకుని తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే కుడుములైతే రెడీ అయిపోయాయి. చాలామంది పిల్లలు బియ్యపు పిండితో చేసిన కుడుములు తినరు కదా, అలాంటి పిల్లలు కూడా రవ్వతో తయారు చేసిన ఈ కుడుములను చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటాయండి ఇవి. ఇప్పటి వరకు మీరు బియ్యపు పిండి కుడుములను టేస్ట్ చేసి ఉంటారు కదా, ఈ రవ్వ కుడుములను కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.